హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్స్లోని ఎక్సైజ్ 1.bలోని సెక్షన్ 2లోని మొత్తం ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. 6 ప్రాబ్లమ్స్ స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతకంటే ముందర మీరు హ్యాండ్ బుక్స్ గాన కావాలి అనుకుంటే, అంటే క్వశ్చన్ బ్యాంక్స్ కావాలి అనుకుంటే గాన ఇంటర్మీడియట్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే మీకు మోడల్ పేపర్స్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఏం లేదు, ప్లేస్టోర్లో మీరు యాప్ ఎక్కించుకోండి, మీ నెంబర్తో లాగిన్ అవ్వండి. మళ్ళీ ఇక్కడ వీడియో కింద లింక్ ఉంటుంది, మీరు టచ్ చేయండి, డైరెక్ట్ గ్రూప్లో అనేది యాడ్ అవుతారు, జాయిన్ అవుతాయండి, మీరు యాడ్ అనేది అవుతారు అనమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ చేయొచ్చు. చాలామంది ప్రాక్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా, వీటి గురించి ఎలా ఉంటుంది, ఏం కథ అని. ఓకే, మరి వాటి గురించి త్వరలోనే ఒక వీడియో అనేది రాబోతుంది, త్వరలోనే అప్లోడ్ చేస్తాను దాని గురించి. యూనిట్ టెస్ట్ 1 సిలబస్ కూడా రావడం జరిగింది, కాబట్టి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న ఇంటర్మీడియట్ కానీ 10th కానీ మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేటివి ఎక్కువ టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియోస్ కూడా త్వరగానే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, సెక్షన్ 1.b, ఇక్కడ చూడండి 1.b సెక్షన్ 2 అనమాట. ఫస్ట్ క్వశ్చన్, షోడ్ దట్ ద ఫంక్షన్ f is to r to r star, ఇక్కడ చూడండి r star to r star defined by the f of x equal to 1 by x is 1 and on 2. మనకి ఇక్కడ r star to r star అంటే r అంటే ఏంది, మనకి రియల్ నంబర్స్ కదా, ఏంది రియల్ నంబర్స్. ఇక్కడ బాగా చూడండి, అంటే నువ్వు ఇన్పుట్ చేసేటి కూడా రియల్ నెంబరే ఉండాలి, అవుట్పుట్ కూడా రియల్ నెంబరే ఉండాలి. ఆర్ అంటే రియల్ నెంబర్స్ కదా, కానీ ఇక్కడ ఆర్ స్టార్ ఇవ్వడం జరిగింది. ఏంటి దాని మీనింగ్ చూద్దాం. రే ఆర్ ఈజ్ సెట్ ఆఫ్ నాన్ రియల్ నంబర్స్ ఈజ్, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చూడండి, ఆర్ స్టార్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ నాన్ జీరో రియల్ నంబర్స్. అంటే ఆర్ స్టార్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ నాన్ జీరో రియల్ నంబర్స్. అంటే రియల్ నంబర్స్ అంటే మనకు తెలుసు, అందులో ఏమేమి ఉంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, అలాగే న్యాచురల్ నంబర్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు p/q ఫామ్లో ఉన్నవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ అవన్నీ తెలుసు మీకు కదా. అక్కడ 0, 1 తప్ప మీరు ప్రతి రియల్ నంబర్ తీసుకోండి. అంటే ఇన్పుట్ చేస్తే రియల్ నంబర్ రావాలి, అవుట్పుట్ కూడా రియల్ నంబర్ రావాలి. ఇగో ఈ ఫంక్షన్లో ఇన్పుట్ కూడా నువ్వు రియల్ నంబర్స్ అప్లై చేయాలి, 0 మాత్రం అప్లై చేయకూడదు. అలాగనే నీకు అవుట్పుట్ కూడా ఏం రావాలి, 1/x అంటే అవుట్పుట్ కూడా రియల్ నంబరే ఉండాలి. రియల్ నంబర్స్ అంటే ఏంది, దాంట్లో ఏముంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటాయి, అలాగనే ఇంటీజర్స్ ఉంటాయి, అలాగనే హోల్ నంబర్స్ ఉంటాయి, అలాగనే తర్వాత న్యాచురల్ నంబర్స్ అనేవి ఉంటాయి. అంటే 0 తప్ప నువ్వు బైలో ఉండేటివి కానీ, నెగిటివ్ టర్మ్స్ కానీ, పాజిటివ్ టర్మ్స్ కానీ నువ్వు ఏమన్నా తీసుకోవచ్చు అని అర్థం అనమాట ఆర్ స్టార్ అంటే. ఓకే, రియల్ నంబర్స్. ఇట్ ఈస్ రిజల్ట్ టు if domain r star is replaced by n with codomain beginning same as r star. ఇక్కడ 2 క్వశ్చన్లు చెప్పడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్ ఏందో అర్థం చేసుకున్నాం. షో దట్ ద ఫంక్షన్ r f is to r star is to r star అంటే r star అంటే ఏం చెప్పినాం, నాన్ జీరో రియల్ నంబర్స్. ఏంది నాన్ జీరో రియల్ నంబర్స్ అనమాట. అంటే 0 కాకుండా నువ్వు ఏ నంబర్లన్నా తీసుకోవచ్చు అని అర్థం. మరి వాటిని తీసుకొని మనం 1 అవుతుందా, అలాగే ఆన్ 2 అవుతుందా లేదా అని కనుక్కోమంటున్నారు. ఓకే, 1కి మనకు డెఫినేషన్ తెలుసు కాబట్టి సొల్యూషన్ ఇక్కడ చూడండి. గివెన్ ద ఇక్కడ ఏంది మనకి ఫంక్షన్ f of x ఈక్వల్ టు, మనం ఫంక్షన్ కంటే ముందర ఇది రాసుకున్నాం, f is to r star to r star. ఓకే, తర్వాత ఇంకోటి ఏమైంది, ఫంక్షన్ ఇవ్వడం జరిగింది f of x ఈక్వల్ టు 1/x. ఓకే, ఇక్కడ చాలా సింపుల్ చూడండి ఫంక్షన్ అర్థం చేసుకోవడం. అంటే f బదులు నువ్వు 2 పెట్టుకున్నావు అనుకో, 1/2 రాసుకోవాలి అంతే. ఇక్కడ x బదులు నువ్వు ఏదైతే అప్లై చేస్తావు 1/xగా రాసుకోవాలి. ఇక్కడ x బదులు నేను 2 అప్లై చేస్తాను, 1/2. ఇది ఫంక్షన్ అనమాట, ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఇన్పుట్ నువ్వు 2 అప్లై చేస్తే ఏమవుతుంది, 1/2. ఓకే, మనకి ఇక్కడ 1 కదా కనుక్కోమంది, ఫస్ట్ 1. ఓకే, 1 మనకి కనుక్కోవడానికి ఒక ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా అనుకోండి, డెఫినేషన్ అని అనుకోండి, ఏం పర్లేదు. మనకి f of x1 ఈక్వల్ టు f of x2. మనకి x1 ఈక్వల్ టు x2 వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ అనేది మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి f of x అంటే ఎంత, మనకి 1/x కదా. ఇక్కడ f of x1 అనుకుంటాం కాబట్టి f of x1 ఈక్వల్ టు f of x2 అంటే f of x అంటే ఏంది, మనకి 1/x కదా. ఇక్కడ 2 అనుకుంటున్నాం కాబట్టి
2. ఓకే, ఇక్కడ చూడండి న్యూమరేటర్ 1 క్యాన్సల్. ఓకే, x1 ఈక్వల్ టు x2 రావడం జరిగింది. అసలు x1 ఈక్వల్ టు x2 అంటే మీనింగ్ ఏంది అసలు ఇంతకీ? x1 ఈక్వల్ టు x2 అంటే రెండు వేరు ఇన్పుట్స్కి రెండు వేరు అవుట్పుట్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఇక్కడ x1 ఈక్వల్ టు x2 అంటే ఏంటంటే రెండు వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ ఉన్నాయి అని ఇది డెఫినేషన్ అనమాట మనకి. ఓకే, 1 కనుక్కోవడానికి అంటే మనం ప్రతి నంబర్ అప్లై చేసి ఇది రియల్ నంబరు ఇది అని చెప్పలేం కదా, కాబట్టి అందుకు మనకి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూడండి f(3) అప్లై చేస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది? నాకు 1/3 వస్తుంది. అంటే ఇన్పుట్ నంబర్ వేరు, అవుట్పుట్ వేరు వస్తుంది. చూడండి ఇక్కడ మనకి రియల్ నెంబర్ 2 అనేది రియల్ నెంబరే, ఇక్కడ వస్తున్న మనకి 1/2 రియల్ నెంబరే, 3 అనేది రియల్ నెంబరే, ఇక్కడ వస్తున్న 1/3 కూడా మనకి రియల్ నెంబరే. కాబట్టి మనకి ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ x1 ఈక్వల్ టు x1 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి ఇంకా f ఈజ్ 1 ఓకే, అంటే నువ్వు ఇన్పుట్ వేరు ఇస్తుంటే అవుట్పుట్స్ కూడా వేరు రావడం జరుగుతుంది. కాబట్టి f ఈజ్ 1 ఓకే, 1 అయిపోయింది. ఇంకా ఏం కనుక్కోవాలి మనము? ఇక్కడ చూడండి ఇంకా ఏం కనుక్కోవాలి? ఆన్ 2 కనుక్కోవాలి. ఆన్ 2 కూడా అవుతుందా లేదా అని. ఆన్ 2 అవ్వాలంటే మనం ఏం మాట్లాడుకున్నామండి? f ఆఫ్ x ఈక్వల్ టు y అంటే f ఆఫ్ x ఎంత రావాలి? మనకి వాల్యూ y రావాలి. ఇప్పుడు మనకి కోడొమైన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 2 అప్లై చేశాను, అది ఏమైంది? ఫంక్షన్లో అప్లై చేస్తే 1/x అయింది, అంటే 2కి 1/2 వచ్చింది, 3కి 1/3 వచ్చింది. మరి ఇప్పుడు ఇక్కడ బాగా వినండి, ఇక్కడున్న రియల్ నంబర్స్ అంటే ఇక్కడ ఏంది మనకి అవుట్పుట్స్, ఇది ఇంపార్టెంట్. 1 ఆన్ 2లో ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే R⁻లో ఉన్న ప్రతి ఒక్కదానికి ఇక్కడున్న R⁻కి అంటే నాన్ జీరోకి ఒక్క మ్యాపింగ్ అన్న జరుగుతుందా లేదా అని కనుక్కోవడం కోసం మనం ఏం ఉపయోగిస్తాం? f ఆఫ్ x ఈక్వల్ టు y. అంటే ఇటు నుంచి ప్రతి దానికి మ్యాప్ అవ్వాలి, ఏది అనేది మిగలకూడదు. ఓకే, ఖచ్చితంగా అవుతుంది అది కూడా. ఎందుకంటే ఇక్కడ చూడండి 1/2కి 2 వచ్చింది, 1/3కి 3 వచ్చింది, ఇంకా 1/4 కానీ 1/10 కానీ అంటే ప్రతి దానికి ఒక ఇన్పుట్ అనేది. చూడండి ఇవన్నీ అవుట్పుట్స్ అనమాట నేను మాట్లాడుతుంది. అవుట్పుట్స్కున్న ప్రతి ఒక్కదానికి ఒక ఇన్పుట్ అనేది కలిగి ఉంటుంది. రియల్ నెంబర్ టు నాన్ జీరో రియల్ నెంబర్ టు నాన్ జీరో రియల్ నెంబర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక్కటే విధంగా చేయొచ్చు. f ఆఫ్ x అంటే ఏంటంటే మనకి ఇక్కడ 1/x కదా, 1/x ఈక్వల్ టు y. ఇప్పుడు నేను ఇందులో x వాల్యూ కనుక్కుంటాను. x వాల్యూ కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు y వచ్చింది అనుకో, దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న అవుట్పుట్స్ అంటే కోడొమైన్స్కి ప్రతి ఒక్కటి డొమైన్ అనేది ఉంది అనమాట. ఇటు పక్క ఉండేటివి కోడొమైన్స్, ఇటు పక్క ఉండేటివి డొమైన్ అని మాట్లాడతాం. అంటే మనకి ఇక్కడ వై వచ్చింది అనుకోండి, చివరిగా ఆన్సర్ మనకి ఖచ్చితంగా మనకి ప్రతిదానికి ఒక ఇన్పుట్ అనేది కలిగి ఉంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు x వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఏం లేదంటే 1 మీకు సింపుల్గా చెప్తాను, 1 1 1 ఈక్వల్ టు x ఇంటూ వై. నేను ఏం చెప్పినాను? x వాల్యూ కావాలనుకున్నాను. y ఇంటూ ఎస్ నీతులు పోతే డివైడెడ్ బై అంటే x ఈక్వల్ టు 1/y ఎంత? 1/y వచ్చింది. చూడండి y ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై 1/y. ఓకే, ఇది సబ్స్టిట్యూషన్ చేస్తాను అనమాట మళ్ళీ ఈ ఫంక్షన్లో. అప్పుడు కూడా నాకు ఇక్కడ y వచ్చింది అనుకో, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? అది ఖచ్చితంగా అవుట్పుట్స్లో ఉన్న అవుట్పుట్స్కి ప్రతి ఒక్క ఇన్పుట్ అనేది మ్యాపింగ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు y1 ఇన్ ఫంక్షన్ ఇన్ f ఆఫ్ x ఈక్వల్ టు 1/xలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, f ఆఫ్ x అంటే ఏందండి మనకి? ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత ఇప్పుడు మనకు వచ్చింది? f ఆఫ్ 1/y ఈక్వల్ టు ఏంది మనకి ఫంక్షన్? f ఆఫ్ y కదా, సారీ 1/x కదా. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత? నాకు 1/y అనమాట. అంటే ఇప్పుడు ఫంక్షన్ ఏంది మనకి? 1/xగా రాసుకోవాలి, 1/y. ఇప్పుడు రెసిప్రోకల్ చేద్దాం మనం. f ఆఫ్ 1/y ఈక్వల్ టు, ఇంకా ఇది రాయక్కర్లేదులేండి, మనకి y వాల్యూ అనేది రావాలి. దీన్ని రెసిప్రోకల్ చేద్దాం. 1 ఇంటూ అంటే న్యూమరేటర్ డినామినేటర్ తలకిందులు అవుతుంది, రెసిప్రోకల్ చేస్తాం. 1 1 క్యాన్సల్ అంటే y వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మనం x వాల్యూ కనుక్కొని 1/yని అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మళ్ళీ మనకు yనే వచ్చింది. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంది అంటే కోడొమైన్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మ్యాపింగ్ అవుతుంది ఇక్కడ అని అర్థం అనమాట. దేర్ఫోర్ f ఈజ్ ఏ, ఇక్కడ చూడండి f ఈజ్ ఆన్ 2. ఓకే, ఇంకా అయిపోయింది. 1 1 వచ్చింది,
ఆన్ టు వచ్చేసింది. ఇవి రెండు క్లియర్ అయిపోయినాయి. మరి ఇక్కడ మీరు గమనిస్తే మనము ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది 1 కానీ ఆన్ టు కానీ అయ్యిందంటే ఒక ఫంక్షన్ దాన్ని బైజెంటివ్ అని మాట్లాడతామని. ఇప్పుడు 1 అయింది, ఆన్ టు కూడా అయింది, కాబట్టి ఈ రెండు ఈ ఫంక్షన్ ఇప్పుడు మనకి బైజెంటివ్ కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ మనల్ని బైజెంటివ్ కనుక్కోమని చెప్పలేదు కాబట్టి మనకు అక్కర్లేదు, ఇంకా ఉంది ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఇదంతా కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఇక్కడ 1 ఆన్ టు కనుక్కోమన్నారు, అయిపోయింది. ఇక్కడ ఆర్ స్టార్ గురించి చెప్పడం జరిగింది, అయిపోయింది. ఇట్ ఈస్ రిజల్ట్ ట్రూ. మరి ఈ రెండు ట్రూ అయినాయి అనుకో, అవును 1 అయింది, ఆన్ టు అయింది. ఓకే, ట్రూ అయింది. ఇఫ్ ఇక్కడ చూడండి, ఇఫ్ డొమైన్ ఆర్ స్టార్, ఇక్కడ డొమైన్ అంటే ఇది కదా, ఇది డొమైన్ చూడండి. ఓకే, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇది డొమైన్. తర్వాత డొమైన్ ఆర్ స్టార్ ఈజ్ రీప్లేస్ బై ఎన్. అంటే ఈ డొమైన్ ఆర్ ఇదేమో డొమైన్, ఇది కో డొమైన్. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనం అప్లై చేసేటివి డొమైన్ అనమాట. ఓకే, ఏంది డొమైన్, ఇవి ఏంది కో డొమైన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ద డొమైన్ ఆర్ స్టార్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్. ఎన్ అంటే ఏంది న్యాచురల్ నంబర్స్. అంటే మీరు ఇక్కడ చూడండి, గివెన్ ద మనకు చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్పడం జరుగుతుంది, ఆర్ స్టార్ బదులు ఇక్కడ చూడండి డొమైన్ అనమాట, ఇది డొమైన్, ఇది కో డొమైన్ అవుతుంది. ఓకే, ఇది కో డొమైన్. ఈ డొమైన్ బదులు ఆర్ స్టార్ ఉంది కదా, దన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్. ఎన్నుగా మార్చుకోండి అని చెప్తున్నారు. అంటే ఎఫ్ ఆఫ్ ఈజ్ టు ఎన్ డాష్ టూ n2 రీప్లేస్డ్ బై n అని చెప్పినారు. విత్ కోడొమైన్ బిగినింగ్స్ యాజ్ ద సేమ్ ఆర్ స్టార్. అంటే n నుంచి బాగా వినండి, ఇక్కడ చూడండి, అంటే నువ్వు న్యాచురల్ నెంబర్స్ మాత్రమే అప్లై చేయాలి. అప్పుడు ఏంది ఆర్ స్టార్. ఆర్ స్టార్ అంటే ఏంది నాన్ జీరో రియల్ నెంబర్స్ కదా, నాన్ జీరో రియల్ నెంబర్స్కి సెట్ అవుతుందా లేదా ఇది ఫంక్షన్గా అని ఇప్పుడు మనం చూడాలి. అంటే 1 ఆన్ 2 అనేది మళ్ళీ చెక్ చేయాలి. ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్ స్టార్ అంటే రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్గా చేస్తే 1 ఆన్ 2 అయింది. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ డొమైన్ అప్లై చేస్తారు కదా, అందులో న్యాచురల్ నెంబర్స్ మాత్రమే అప్లై చేయండి. అప్పుడు న్యాచురల్ నెంబర్స్ మాత్రం అప్లై చేస్తే 1 ఆన్ 2 అవుతుందా లేదా అని కనుక్కోమంటారు. ఇక్కడ చూడండి కోడ్ డొమైన్ బిగినింగ్ ద సేమ్ యాజ్ ఆర్ స్టార్. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు మనకి ఎన్నంటే ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. అంటే ఓన్లీ మనం న్యాచురల్ నెంబర్స్ ఏం వాడాలి ఇప్పుడు ఇన్పుట్గా, అంటే ఈ ఎక్స్ బదులు 1 2 3 4 5 6 7 8 ఇవి మాత్రమే వాడాలి. 0 వాడకూడదు, నెగిటివ్ నెంబర్స్ వాడకూడదు, p/q ఫామ్లో ఉండేటివి కూడా వాడకూడదు, బైలో ఉండేటివి. ఓన్లీ 1 నుంచి ఇంకా పాజిటివ్ టర్మ్స్ అన్ని ఏదన్నా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, మనకి 1 చెక్ చేద్దాం. ఓకే, 1 చెక్ చేద్దాం. 1 చెక్ చేస్తే మనకి ఫంక్షన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 కదా, న్యాచురల్ నెంబర్ టు ఆర్ స్టార్. ఓకే, మనకి ఫంక్షన్ ఏంటండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది మనకి 1/x కదా. ఓకే, 1/x1 సేమ్ ఇందాక లెక్కనే ఉంటుంది, 1/x2 1 క్యాన్సల్, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకు వచ్చినది అంటే ప్రతి ఇన్పుట్కి ప్రతి ఒక్క అవుట్పుట్ ఉంది. అంటే ఇప్పుడు 1 ఉంది అనుకో, దాన్ని 1/1గా రాసుకోవచ్చు, ఆన్సర్ 1 వస్తుంది. 2/1 ఇక్కడ 1/3. అంటే ఇప్పుడు నేను కానీ 4 తీసుకున్నాను అనుకో, దాంట్లో ఫంక్షన్ అప్లై చేస్తే 1/4. అంటే ఇక్కడ నేను మనకేంది ఆన్ 2 అవ్వాలంటే ఇక్కడ చూడండి 1 అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి ప్రతి ఇన్పుట్కి ప్రతి ఒక్క అవుట్పుట్ అనేది ఉండాలి. మరి ప్రతి ఒక్క ఇన్పుట్ అంటే ఏంది మనకి ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అనమాట. అంటే న్యాచురల్ నెంబర్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, స్టార్. ఇక చూడండి స్టార్ ఆర్ స్టార్ అంటే ఏంది నాన్ జీరో రియల్ నెంబర్. ఇవన్నీ నాన్ జీరో రియల్ నెంబర్సే కదా. అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ చేస్తే నువ్వు న్యాచురల్ నెంబర్స్ అవుట్పుట్గా మనకి నాన్ జీరో రియల్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది, వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా అదే x1 ఈక్వల్ టు x2 చెప్తున్నది. రెండు వేరు అవుట్పుట్లకి రెండు ఇన్పుట్లకి వేరే అవుట్పుట్స్ ఉన్నాయి అని అర్థం అనమాట ఈ కండిషన్. ఇప్పుడు 5 అప్లై చేస్తావు 1/5 అవుతుంది, 6 అప్లై చేస్తావు 1/6 అవుతుంది, 7 అప్లై చేస్తావు 1/7 అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది మనకి, ఇక్కడున్న అంటే డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఉండాలి. అవును, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు 100 తీసుకో, అప్పుడు ఏమవుతుంది 1/100 అవుతుంది. ఒకవేళ 200 తీసుకో 1/200 అవుతుంది. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్కి ఖచ్చితంగా ఒక అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇదే మనకి x1 ఈక్వల్ టు x2. దేర్ఫోర్ f ఈజ్ ఏ 1 ఏంది 1. ఇప్పుడు ఆన్ 2 అనేది చెక్ చేద్దాం. ఓకే,
ఓకే, ఇప్పుడు వచ్చేసి 1 1 అయిపోయింది. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ టు ఆర్ స్టార్కి ఇప్పుడు ఆన్ టు చెక్ చేద్దాం. ఓకే, ఆన్ టు ఎలా చెక్ చేస్తాం? దానికంటే ముందర మీరు ఒక్కటే కండిషన్ అర్థం చేసుకోవాలి. ఆన్ టు అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి కోడొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు, అంటే కోడొమైన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కోడొమైన్ అంటే మనకేంది ఆర్ స్టార్ అంటే నాన్ జీరో రియల్ నంబర్స్. నాన్ జీరో రియల్ నంబర్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం? నెగిటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్, p/q ప్రతి డెసిమల్లో ఉండేది ఏదన్నా ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది? -5, -4, -3, -2. మీకు సింపుల్గా చెప్తున్నాను, 0 1 2 3 4 ఇవి కోడొమైన్ అంటే మనకు వచ్చే అవుట్పుట్స్ అనమాట. ఫంక్షన్లు అప్లై చేస్తే ఓకే, ఫంక్షన్లు అప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్స్ ఇవి రావాలి, నాన్ జీరో రియల్ నంబర్స్. ఇంకో అదే చెప్పినది ఆర్ స్టార్ కోడొమైన్ యాజ్ బిగినింగ్ యాజ్ ఆర్ స్టార్. మనకి ఇక్కడ ఇన్పుట్ ఏం చెప్పడం జరిగిందంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్, ఇక్కడ ఏమో నాన్ రియల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి వెళ్తూనే ఉంటాయి. 1కి ఫంక్షన్లు అప్లై చేస్తే ఏమొస్తుందండి మనకి 1 వస్తుంది కదా. 1 అప్లై చేస్తే 1 వస్తుంది. అదే 2 అప్లై చేస్తే 1/2 అంటే ఇక్కడ దీంట్లో ఉంటుందిలేండి 1/2 3/2 1/3 1/4 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ అనేటివి ఇందులో ఉంటాయి. మరి ఇక్కడ 0 రాసుకోకూడదు మనము. ఇక్కడ -1 -2 -3 -4 -5కి మ్యాపింగ్ అవుతున్నాయా మనకి ఇక్కడ ఉన్న న్యాచురల్ నెంబర్స్కి? కావట్లేదు. కాబట్టి ఇది ఏమవుతుంది? అంటూ నాన్ ఆన్ టు అనేది కాదు. ఇది ఎందుకు కాదు? ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి మనకి ఆన్ టూలో. అంటే -1 మ్యాపింగ్ అవ్వాలి, -2 మ్యాపింగ్ అవ్వాలి, -3 మ్యాపింగ్ అవ్వాలి, -4 మ్యాపింగ్ అవ్వాలి, ఏది అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? మ్యాపింగ్ అవ్వడానికి ఇక్కడ మనకి ఏమి లేవు ఇన్పుట్గా, కాబట్టి ఇన్పుట్గా లేవు. కాబట్టి ఇది ఆన్ టు అనేది కాదు. ఇక్కడ చూడండి, లెట్ టేక్ y equal to 1.5 ఓకే, బిలాంగ్స్ టు ఆర్ స్టార్. ఓకే, తీసుకెళ్ళాం. కానీ ఇక్కడ 1.5 ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి మనం అది కానీ అప్లై చేస్తే ఇక్కడ మ్యాపింగ్ అవ్వడానికి ఏది అవకాశం లేదు. ఇదే అప్లై చేద్దాం. f(x) = y. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ ఎంత మనకి 1.5 కదా. f(x) అంటే మనకి ఏందండి f(x) అంటే ఏంది 1/x = 1.5. ఇది ఏం చేస్తుంది మనకి? డివైడ్ x వాల్యూ కనుక్కుందాం. ఓకే, x వాల్యూ కనుక్కుందాం. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏముంటుంది? x × 1.5 = 1 అనేది ఉంటుంది. మనకి x వాల్యూ కాదు, ఇది ఇంటూ యూతలు పోతే డివైడెడ్ బై, అంటే x = 1/1.5. x అంటే ఏందండి మనకి? x అంటే ఏంది అసలు? x అంటే మనకి ఏంది? ఇదిగో ఇక్కడ ఇది x వాల్యూ, ఇది y వాల్యూ అనమాట. వైనేమో 1.5 అనుకున్నాం. ఇది ఆ వైలో ఒకవేళ 1.5 న్యాచురల్ నెంబర్స్లో ఉందేమో అని చూస్తే x = 1/1.5. ఇప్పుడు ఈ 1/1.5 అనేది మనకి న్యాచురల్ నెంబర్ అవుతుందా? ఇక్కడ x అంటే ఏమవ్వాలి? ఆ న్యాచురల్ నెంబర్ అవ్వాలి. అది న్యాచురల్ నెంబర్ అవుతుందా? కాబట్టి కాదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా అలాంటప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ చూడండి 1/1.5 is not a natural number. ఓకే, అంటే ఇది మనకి న్యాచురల్ నెంబర్ కాదు. కాబట్టి సో ఇది ఏమవుతుంది? ఆన్ టు అనేది కాదు. f is not on to. ఓకే, చూడండి ఇంకా అంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోడన్ అర్థం కాకుంటే ఒక్కసారి వెనక్కి రండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోడన్ క్వశ్చన్ చాలా చాలా ఈజీగానే ఉంటుంది. ఇదైతే స్టే వెదర్ ద ఫంక్షన్ f2 ఇక్కడ చూడండి f is to r to r. r అంటే ఏంది? ఇక్కడ మనకి ఏం కండిషన్? రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్ అంటే ఇంకా ఏమన్నా మనం అప్లై చేయొచ్చు. ఓకే, డిఫైన్డ్ బై f(x) = 3x - 4x is 1 ఆన్ టు ఆర్ బైజెంటివ్. ఇక్కడ చూడండి జస్టిఫై యువర్ ఆన్సర్. మనము ఆ ఫంక్షన్లో వాళ్ళు చెప్పిన నంబర్స్ ప్రకారం ఇందులో అప్లై చేస్తే అది 1 అవుతుందా ఆన్ టు అవుతుందా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఆ రెండు అయినాయి అంటే బైజెంటివ్ కూడా అవుతుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. 1 కనుక్కోవాలి, ఆన్ టు కనుక్కోవాలి. 1 ప్రూవ్ అయిందనుకో ఆటోమేటిక్గా బైజెంటివ్ అవుతుంది. అసలు ఇంతకీ బైజెంటివ్ అవుతుందా లేదా అనేది కనుక్కోమని ఇక్కడ జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్తున్నాను. ఓకే, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సొల్యూషన్ ఇక్కడ చూడండి గివెన్ ద ఇక్కడ చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఫంక్షన్ r to r. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ ఏది మనకి? f(x) = 3 -
4x కదా. ఓకే, మనకి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, x1 కామా x2 ఇక్కడ చూడండి బిలాంగ్స్ టు ఆర్ అని రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, 1 కనుక్కుందాం. 1 అంటే 1 అంటే ఏంటండి కండిషన్, మనకి ఒక వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ అనేటివి ఉండాలి, అలా ఉంటేనే అది 1 అవుతుంది. ఓకే, 1 కనుక్కొని మనకు ఫార్ములా ఏంది, f(x1) = f(x2). ఇది ఒక డెఫినేషన్ అంతే. ఓకే, అది అంటే ప్రతిదానికి మనం నంబర్ అప్లై చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవుట్పుట్ ఉంది అని చెప్పలేం కదా. కాబట్టి మనం ఒక డెఫినేషన్తో దాన్ని ముందరకు వెళ్ళి అలా కనుక్కుంటాం అనమాట, రెండు ఇన్పుట్స్ని బేస్ చేసుకొని. ఓకే, f(x1) = f(x2). f(x1) అంటే ఏంటంటే మనకి ఫంక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది, 3 - 4x1 = మళ్ళా ఇక్కడ f(x2) అంటే మళ్ళీ ఇదే ఫంక్షనే, f - 4x2 ఇది రెండో ఇన్పుట్ అనమాట. ఓకే, x1 x2. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ నంబర్ సేమ్ ఉండే మనకి 3 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ అంటే ఇది +3 ఇది +3 ఇతరకు వస్తే ఏమవుతుంది, -3. 3లో కల్లా 3 పోతే 0, ఏముండదు. -4x1 = -4x2. ఇక్కడ కూడా అంతే, ఇది ఇంటూ చేస్తున్నా అనుకుందాం, అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై -4. దీని న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటుంది, క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ అప్పుడు x1 = x2నే మిగిలేది. మీకోసం రాస్తాను, x1 = -4x2 / -4. చూడండి ఇక్కడ ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే డివైడ్ అయింది, -4 క్యాన్సల్. ఇంకా ఏం మిగిలిందండి, x1 = x2. అంటే ఇక్కడ మనకి ఇది ఏం చెప్తుంది, x1 = x2. ప్రతి ఇన్పుట్స్కి ఒక్కొక్క అవుట్పుట్ అనేటివి వేరు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1నే తీసుకుందాం, f(1) ఫంక్షన్ అప్లై చేద్దాం. ఎంత ఫంక్షన్ మనకి 3 - 4x. ఓకే, 3 - 4 × 1 అప్లై చేద్దాం, x బదులు 1, 3 - 4 1 = 4 అంటే 3లో కల్లా 4 పోతే -1. మనం అప్లై చేసిందేమో +1, మనకు వచ్చిందేమో ఇన్పుట్ అవుట్పుట్ -1. ఒకవేళ మనకి డౌట్ ఉంటే ఒకవేళ మనం -1 కూడా అప్లై చేసి చూద్దాం. 3 - 4 × x బదులు -1. ఓకే, 3 ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ అవుతుంది, 4 1 = 4, 4 ఒక 3 ఎంత అవుతుంది మనకి 7. ఓకే, ఇక్కడ చూడండి 7 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ వస్తుంది. అందుకే మనకి ఇక్కడ x1 = x2 అని రావడం జరిగింది. కాబట్టి therefore f is 1 ఓకే, ఏంది 1 అనమాట. ఇంకా అయిపోయింది, 1 అయింది. ఓకే, ఇప్పుడు ఆన్ టూ అవుతుందా లేదో కనుక్కుందాం. ఆన్ టూ అయిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఇంకా 1 అవుతే ఆన్ టూ కూడా ప్రూవ్ అయితే అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, బైజెంటివ్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఎక్సర్సైజ్ 1.bలో మన ఫస్ట్ సెక్షన్లోనే మాట్లాడడం దీని గురించి లాస్ట్లో, ఇక్కడ నేను రాసి చెప్పాను. ఓకే, వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ ఉంది. మరి ఇప్పుడు వేరు అవుట్పుట్స్కి వేరు ఇన్పుట్స్ ఉన్నాయా లేదో చెక్ చేయాలి. అంటే ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవుతుందా లేదో చెక్ చేయాలి. ఓకే, సేమ్ ఇందాక ప్రాబ్లం అక్కడనే మనకి కనుక్కోవాలంటే ఫంక్షన్ ఏంటండి, f(x) = y కదా. f(x) అంటే ఏంది మనకి 3 - 4x = y. ఓకే, ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కుందాం. ఇందులో ఏం కనుక్కుంటాం, x వాల్యూ. ఇది +3 అవతల పోతే -3 అంటే x -4. ఇక్కడ చూడండి x = y - 3. చూడండి ఇది +3 అవతల పోతే -3 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి -4 ఇంటూ యువతల పోతే డివైడెడ్ బై అంటే x = y - 3 / -4. ఇక్కడ మైనస్ లేకుండా చేసుకుంటే మనము ఈ న్యూమరేటర్ని ఇట్లా తలకిందులుగా రాసుకోవచ్చు. అంటే x అటు నుంచి ఇటు నుంచి అటు రాసుకోవచ్చు. అంటే 3 - y / 4 అని రాసుకోవచ్చు. ఆ మైనస్ తీసేయాలనుకుంటే ఎలా తీసేస్తాము అనే డౌట్ వస్తే కన్నా ఇప్పుడు ఈ మైనస్ దీనికి అప్లై చేద్దాం న్యూమరేటర్కి. అంటే -y మైనస్ ఏమవుతుంది, +3. ఇగో +3 - y / 4 ఉంటుంది. ఓకే, ఏమంటే దాన్ని ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్గా రాసాం. ఈ మైనస్ దీనికి అప్లై చేశాను అనమాట, -y వస్తుంది. మైనస్ ఏమవుతుంది, +3. ఇంకొక +3 - y డినామినేటర్ 4 అలాగనే ఉంటుంది. ఓకే, ఎంత వచ్చింది, x = y - 3 - y / 4. ఇప్పుడు x బదులు ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకి కానీ y వచ్చిందా, ఇది f(x) = y కదా మన కండిషన్. అంటే y రావాలి. y వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏంది, ప్రతి అవుట్పుట్కి ఒక్కొక్క ఇన్పుట్కి మ్యాపింగ్ అవుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు వైకి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, x = f ఇక్కడ ఏముంది 3 - y /
3 కదా. మనకు ఫంక్షన్ ఏంది రావడం జరిగింది 3 - 4x కదా. అప్లై చేద్దాం 3 - 4 ఇంటూ ఇప్పుడు x ఎంత వచ్చింది మనకి, ఇగో x ఎంత వచ్చింది 3 - 4y/4. ఇక్కడ చూడండి డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సల్, 3 - 3 - y. ఓకే ఓకే, ఈ మైనస్ ప్రతి దానికి అప్లై చేయండి 3 - 3 - 3 -+3 3లో కల్లా 3 పోతే 0 + y అంటే ఇక్కడ చూడండి f(3 - y/4) ఇక్కడ సారీ 4 = y అంటే చూడండి మళ్ళీ y వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి అర్థమైంది ఫస్ట్ x వాల్యూ కనుక్కోవాలి, కండిషన్స్ ప్రకారంగా ఉంటే మన ఈక్వేషన్ రూపంలో ఉంటాయి. x వాల్యూ కనుక్కొని మళ్ళీ అదే x వాల్యూ నా ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే y వచ్చింది అనుకో, మనకి ఈ కండిషన్ ప్రకారం ఆంటూ కనుక్కోవాలంటే ఇదే రూల్ అనమాట. y వచ్చింది అనుకో అది ఖచ్చితంగా ఆంటూ. అంటే ఇప్పుడు మనకి ఇదేంటి y వాల్యూ చూపిస్తుంది, అంటే ఖచ్చితంగా వేరు వేరు అవుట్పుట్స్కి ప్రతి ఒక్కదానికి ఇక్కడ మ్యాపింగ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఏమవుతుంది మనకి ఆన్2. ఇక్కడ చూడండి 1 1 అయింది ఆన్2 అయింది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ బోత్ 1 1 అండ్ ఆన్2 అయింది, అలాగనే 1 1 అయింది, అంతే కదా. ఇక్కడ చూడండి ఆన్2 అంటే 1 1 అయింది ఆన్2 అయింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సిన్స్ మనకేమవుతుంది ఎఫ్ ఈజ్ ఏ బైజెంటివ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, బైజెంటివ్ సిన్స్ బైజెంటివ్, ఇంకా అంతే అయిపోయింది ఆన్సర్. వాళ్ళు ఏంది బైజెంటివ్నా కాదా, ఇప్పుడు 1 1 అయింది ఆన్2 అయింది. మనం 1 1 చేస్తే x1 = x2 వచ్చింది, ఆన్2ను కూడా చెక్ చేస్తే f(x) = y అని వచ్చింది. కాబట్టి చెక్ చేస్తే మొత్తం ఈ రెండు బోత్ ఎఫ్ ఈజ్ బోత్ 1 1 అండ్ ఆన్2 అయింది. కాబట్టి సిన్స్ బైజెంటివ్ రెండు ప్రూవ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇదేమో 1 1, ఓకే అదే 1 1, ఇదేమో ఆన్2. ఓకే 1 1 అయ్యి ఏంది ఆన్2 అయింది అనుకో, అది ఖచ్చితంగా మనకి బైజెంటివ్ అవుతుంది. ఒకవేళ 1 1 అయ్యి ఆన్2 కాలేదంటే అది ఖచ్చితంగా బైజెంటివ్ కాదు. రెండు ప్రూవ్ అవ్వాలి, రెండు ప్రూవ్ అయితేనే మనకి అది బైజెంటివ్ అవుతుంది. ఇప్పుడు రెండు ప్రూవ్ అయింది, 1 1 అయింది ఆన్2 అయింది. కాబట్టి ఇప్పుడు రెండు ప్రూవ్ అయింది కాబట్టి ఇది మొత్తం ఏమవుతుంది బైజెంటివ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టే వెదర్ ద ఫంక్షన్ ఎఫ్, ఇక్కడ చూడండి ఎఫ్ ఈస్ టు r to r అంటే రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ డిఫైన్డ్ బై ద f(x) = 1 + x² ఈజ్ 1 1 ఆన్2 ఆర్ బైజెంటివ్, జస్టిఫై యువర్ ఆన్సర్. సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, రియల్ నెంబర్ టు రియల్ నెంబర్, నువ్వు ఏదన్నా వాల్యూ అనేది తీసుకోవచ్చు. మరి తీసుకున్న తర్వాత అది 1 1 అవుతుందా ఆన్2 అవుతుందో కనుక్కోవాలి. ఒకవేళ 1 1 ఆన్2 అయింది అనుకో బైజెంటివ్ రాయాలి, లేకపోతే నాట్ బైజెంటివ్ అని రాయక్కర్ కూడా లేదు ఇంకా. ఓకే, రెండు కాకపోతే మరి ఇక్కడ మనము f(x1) = f(x2) 1 1లో ఉపయోగించలేము. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంటుందన్నమాట ఫంక్షన్లో. ఇక్కడ స్క్వేర్ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ ఉన్నది నెగిటివ్ నెంబర్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది పాజిటివ్ టర్మ్ అవుతుంది. అవునా, స్క్వేర్ ఉన్నప్పుడు మరి అక్కడ ఎక్సర్సైజ్ 1.bలో ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఉపయోగించాం కదా f(x1) = f(x2) అని. అంటే ఇక్కడ బాగా గమనియండి, ఇక్కడ మనకు +1 అనేది ఉంది కాబట్టి చాలా కొంచెం చూసుకొని అప్లై చేసేసే కండిషన్ ప్రకారం మనము 1 1 ఒక్కటికనే కొంచెం మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, కానీ ఆన్2లో అలాంటిది ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి మనకి given the f r to r is defined by as f(x) = 1 + x², let x1, x2 belongs to r. 1 1 take two elements 1, -1 in the domain. ఇక్కడ చూడండి 1 -1 అప్లై చేసి చూద్దాం. దీంట్లో f(1) = 1 + x² అంటే ఎంత, ఇప్పుడు మనకి x బదులు 1² అనమాట. ఓకే 1 + 1² ఆన్సర్ 1, 1 + 1 ఎంత 2. f(-2) అప్లై చేద్దాం, -1 అప్లై చేద్దాం. ఓకే -1 అప్లై చేస్తే f(-1) హోల్ స్క్వేర్ = 1 + 1² ఆన్సర్ ఎంత 1, 1 + 1 ఎంత 2. ఇక్కడ చూసారా మనకేం రావడం జరిగింది r to r అని చెప్పడం జరిగింది కదా. ఓకే, అంటే రియల్ నెంబర్ టు రియల్ నెంబర్గా మనం 1 తీసుకున్నాం, -1 తీసుకున్నాం. మరి అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 2నే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి
మనం 2 నంబర్లు అప్లై చేసాం, 1 -1 అంటే వేరు ఇంపుట్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ రావడం జరిగింది. కాబట్టి సేమ్ వస్తే మనకి అది 1 అవుతుందా, కాదు. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ నాట్ ఏంది 1 అర్థమైందా. ఇక్కడ రెండు వేరు ఇంపుట్స్ ఉన్నాయి అనమాట. కానీ మనకి ఆ ఫంక్షన్లో మనం అప్లై చేస్తే ఒకటే అవుట్పుట్ అనేది చూపించడం జరుగుతుంది. మనం దీని ఫంక్షన్ 1 అంటామా, ఇంజెక్ట్ అంటామా, అనం. కాబట్టి ఇది నాట్ 1. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎందుకంటే మనకి ఇక్కడ +1 యాడ్ చేసేది కాబట్టి మనం ఆ కండిషన్ అనేది రాసుకోవడం లేదు. 1 ఏంది 1 2 చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ x1, ఇక్కడ మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే నేను ఒక కండిషన్ చెప్తాను. ఇక్కడ మనకి ఏం రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ కదా. ఇక్కడ చూడండి, మనకి రియల్ నెంబర్ అంటే ఏంది 0 -1 -2 -3 -4 -5 అంటే బైలో ఉన్నట్టు ఉంటాయి, ప్లస్లో ఉన్నట్టు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ 0 -1 -2 -3 -4 ఇక్కడ 1 2 3 4 5. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్క్వేర్ ఉన్నందుకు నువ్వు ఇవి అప్లై చేసినా కానీ బాగా వినండి, ఇక్కడ స్క్వేర్ ఉన్నందుకు ఈ నెగిటివ్ టర్మ్స్ అప్లై చేస్తే నీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ పాజిటివ్ టర్మ్సే రావడం జరుగుతుంది. ఎందుకు, స్క్వేర్ ఉన్నప్పుడు మనకి నెగిటివ్ టర్మ్స్ ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. నువ్వు ఇప్పుడు చూడు, 1 అప్లై చేసినావు 2 వచ్చింది, అదే -1 అప్లై చేస్తే 2 వచ్చింది. ఒకవేళ 2 అప్లై చేయి, 2 స్క్వేర్ 4 అవుతుంది, 5 వస్తుంది. మళ్ళీ ఇక్కడ -2 స్క్వేర్ చేయి, అప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ 5 వస్తుంది, -5 రాదు. ఓకే, అర్థమైందా. అంటే ఇక్కడ మ్యాపింగ్ అనేది నువ్వు పాజిటివ్ టర్మ్స్ అప్లై చేసినా నెగిటివ్ టర్మ్స్ అప్లై చేసినా మ్యాపింగ్ అనేది ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ మార్క్ మాత్రమే పోతుంది. ఓకే, కానీ ఇక్కడ రియల్ నెంబర్ టు రియల్ నెంబర్ ఇవి కూడా మ్యాపింగ్ అవ్వాలి మనకి ఆన్టూలో ఏంది, ప్రతి ఒక్కటి కూడా మ్యాపింగ్ అవ్వాలి ఆన్టూలో. కానీ ఇక్కడ నువ్వు నెగిటివ్ అప్లై చేసినా, 0 అప్లై చేసినా, పాజిటివ్ టర్మ్స్ అప్లై చేసినా మళ్ళీ నీకు ఆన్సర్ పాజిటివ్ వైపే పోతుంది. ఈ 0 ఈ నెగిటివ్ టర్మ్స్ వైపు రావడం లేదు. మనకి రావాలి, ఖచ్చితంగా మ్యాపింగ్ అవ్వాలి, ఏదో ఒక ఇన్పుట్ రావాలన్నమాట. కానీ ఇక్కడ రావడం లేదు, కాబట్టి ఇది ఆన్టూ అనేది కాదు. ఇక్కడ అదే నేను రాసింది. ఫ్రమ్ ద గివెన్ function f of x equal to 1 plus x square, this can be seen that the range అంటే ఇవి అన్నమాట. ఓకే, రేంజ్ అంటే మనం అప్లై చేసేటివి. రేంజ్ ఆఫ్ f is always positive negative elements in the codomain like -2 do not any pre-image the in the domain are such that f of x plus x square. ఇప్పటి వరకు నేను అదే చెప్పినాను. ఇప్పుడు -2 ఉంది, ఇక్కడ రియల్ నెంబర్స్లో ఇవి ఉంటాయి, కానీ ఆ -2 అనేది మ్యాపింగ్ జరగట్లేదు. -3 ఉంటుంది, మ్యాపింగ్ జరగట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ -2 అనేది మనకి నెగిటివ్ టర్మ్ అనేది మనకి ఏమవుతుంది, ఇందులో అప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ మ్యాపింగ్ అనేది అవ్వాలి, కానీ అవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ నేదర్. మనకేమో ఇక్కడ బైజెంటుగా కాదా అని కనుక్కోమన్నారు. మనం చూస్తే 1 ఆన్ టు బైజెంటుగా లేవు, బైజెంటు అంటారా, ఇవి రెండు ప్రూవ్ కాలేదంటే అది ఖచ్చితంగా ఏమి బైజెంటు కూడా కాదు. రెండు ప్రూవ్ అయితేనే ఎస్ అని వస్తే అప్పుడు మనము బైజెంటు అని మాట్లాడతాం. ఇక్కడ రెండు నో అని రావడం జరిగింది, కాబట్టి ఇది బైజెంటు కూడా కాదు. ఇంకా అది అక్కర్లేదు, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. అర్థమైందా. ఇక్కడ మనకి స్క్వేర్ ఉన్నందుకు రేంజ్లో మనం అప్లై చేస్తే ఖచ్చితంగా అది మళ్ళీ పాజిటివ్నే అయిపోతుంది. నెగిటివ్ అప్లై చేసినా మళ్ళీ పాజిటివ్ అయిపోయాయి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కోడొమైన్లో వచ్చే ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి ఆన్టూ అవ్వాలంటే. అంటే ఆన్టూ అవ్వాలంటే కండిషన్ ఏంది, ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి, కానీ కావట్లేదు. నువ్వు నెగిటివ్ టర్మ్స్ అప్లై చేసినా పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్ టర్మ్స్ అప్లై చేసినా పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇది ఆన్టూ కూడా కాదు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. స్టూడెంట్స్, 4th క్వశ్చన్. let a and b sets such that ఇక్కడ చూడండి f ఫంక్షన్ a into b to b into a such that a, b equal to b, a. ఇక్కడ చూడండి, ఇది అర్థం అవ్వాలి ఫస్ట్ ముఖ్యంగా. అంటే ఇక్కడ నువ్వు ఇన్పుట్లో a into b కానీ అప్లై చేసావనుకో అది ఆటోమేటిక్గా b into a అనేది అవుతుంది. ఇక్కడ అదే కండిషన్ అనమాట. అంటే ఇక్కడ ఏంది అది అంటే ఇప్పుడు 2 సెట్స్ అనుకోమన్నారు. a ఈక్వల్ టు నేను a, b, c, d అనుకుంటాను. ఓకే, ఇక్కడ b ఈక్వల్ టు ఇంకా ఉంటాయిలేండి, మనకి నంబర్స్ తీసుకోవచ్చు, ఇలా వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనేమో p, q, r, s ఇలా 4 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఈ 2 సెట్స్ అంటే a, p. ఓకే,
మళ్ళీ అలాగనే ఇంకోటి ఏమొస్తుంది బి కామా క్యూ, ఇంకోటి ఏమొస్తుంది సి కామా ఆర్, ఇంకోటి ఏమొస్తుంది డి కామా ఎస్. మీరు ఇప్పుడు ఏ కామా బి తీసుకొని ఈ ఫంక్షన్లో అప్లై చేశారనుకోండి, అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది పి కామా ఏ అయిపోతుంది. ఇక్కడ అదే చెప్పడం జరుగుతుంది. రెండు సెట్స్ ఉండే, ఒక రెండు సెట్స్ తీసుకున్నాం, ఏ కామా బి కామా బి కామా సి కామా డి అని. బి ఏం తీసుకున్నాం పి క్యూ ఆర్ ఎస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ రెండింటిని మనము మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ అందుకే మల్టిప్లికేషన్ అంటే ఎలా చేయాలి, ఏని పితో చేయాలి, బిక్యూ సిఆర్ డిఎస్ అనమాట. ఓకే, కొన్ని ఇంకా చేయొచ్చు, ఏతో ప్రతి ఒక్కటి చేయొచ్చు, మళ్ళీ బితో ప్రతి ఒక్కటి చేయొచ్చు, టైం పడుతుంది. ఇప్పటికైతే ఒక 4 రాసుకున్నాం మనం. ఓకే, అంటే దీన్ని మనం ఈ ఫంక్షన్లో అప్లై చేసామనుకోండి ప్రతి ఒక్కటి రివర్స్ అయిపోతాయి అనమాట. అదే చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు చూడండి. ఏ బి తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా అది బి కామ ఏ అయిపోతుంది. మరి ఈ కండిషన్ మీద అది బైజెంటివ్ ఫంక్షన్ అవుతుందా కాదా అని క్వశ్చన్ అనమాట. గివెన్ దా మనకి ఇచ్చిన కండిషన్ రాశారు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ కామ బి ఈక్వల్ టు బి కామ ఏ. మనకు ఫంక్షన్ 1 కావాలంటే ఏంది కండిషన్, మనకు తెలుసు కండిషన్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏ కామ బి ఇవ్వడం జరిగింది కదా. ఎఫ్ ఆఫ్ ఏ కామ బి a1 కామ b1 ఈక్వల్ టు ఇక్కడ మళ్ళా b1 కామ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇవ్వడం జరిగింది కండిషన్. ఎక్స్ బదులు ఎంత ఏ కామ బి కదా, అంటే ఎఫ్ ఆఫ్ a1 కామ b1. ఎందుకు 1 పెట్టాను ఇక్కడ, ఎఫ్ ఆఫ్ x1 మనం రాస్తున్నది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అంటే ఇప్పుడు ఏమవుతుంది a2 కామ b2 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్లోనే చెప్పడం జరిగింది చూడండి. ఇక్కడ ఏంటిది మనకి ఇక్కడ ఫంక్షన్ ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ అవుతుంది. అంటే ఇది ఫంక్షన్ ఇప్పుడు ఏమవుతుంది b1 కామా a1 అవుతుంది. ఇది కూడా అంతే b2 కామా a2 అవుతుంది. మనము 10th కానీ ప్రీవియస్ ఇంటర్లో కూడా నేర్చుకున్నాం. ఇట్లా ఈక్వల్ ఉండేట రెండు కోఆర్డినేట్స్ ఉన్నాయనుకో ఏమవుతుంది, ఇది దీనికి సమానం అవుతుంది, ఇది దీనికి సమానం అవుతుంది. అంటే a1 ఈక్వల్ టు a2, అలాగనే b1 ఈక్వల్ టు b2. అంటే ఇక్కడ చూడండి a1 ఈక్వల్ టు a2, b1 ఈక్వల్ టు b2. అంటే మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ a ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు a అప్లై చేస్తే నీకు b వచ్చింది అనమాట, బి అప్లై చేస్తే ఏ వచ్చింది. ఓకే, అర్థమైందా? అంటే వేరు వేరు ఇన్పుట్స్కి వేరు వేరు అవుట్పుట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి a1 ఈక్వల్ టు a2 అంటే వేరు వేరు ఇన్పుట్స్కి వేరు వేరు అవుట్పుట్స్ ఉన్నాయని అర్థం అనమాట ఈ కండిషన్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎఫ్ ఈస్ 1 ఓకే 1 అయిపోయింది, అంతే కండిషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సెట్లో ఇక్కడ చూడండి ఏ కామా బి, అలాగనే బి కామా ఏ క్యూ. ఓకే, నేనేవో కొన్ని రాసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. డి కామా ఎస్, ఇక్కడ ఏముండయి రివర్స్ నెటివ్ రాసుకుందాం మళ్ళా పి కామా క్యూ. ఓకే, పి కామా ఏ, ఇక్కడ క్యూ కామా బి, తర్వాత ఇక్కడ ఆర్ కామా సి, ఇక్కడ ఎస్ కామా డి. ఇప్పుడు ఏంటిదంటే మనకి ఇప్పుడు ఆన్ టూ కనుక్కోవాలి. ఇక్కడ బైజెన్ 2 కదా, 1 అయిపోయింది. ఇప్పుడు ఆన్ టూ కనుక్కుందాం. ఆన్ టూలో మనకి ఇక్కడ చూస్తే ప్రతి అవుట్పుట్కి ఏముండాలా, ఒక ఇన్పుట్ అనేది కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా లెట్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి, బి కామా ఏ బి ఇంటూ ఏ. ఇక్కడ అదే కదా మనం ఫస్ట్ నుంచి మాట్లాడినది, ఏ ఇంటూ బిలో ఉంటే బి కామా ఏ అనేది బి ఇంటూ ఏలో అనేది ఉండాలి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ కామా పి ఉంది, మళ్ళీ దానికి ఏమైంది పి కామా ఏ ఉంది. అంటే ప్రతి దానికి ఒక ఏమొస్తుంది మనకి ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇగో ఇక్కడ సిఆర్ ఉంటే ఇక్కడ ఆర్సి ఉంది, అంటే ప్రతి ఒక్కదానికి ఒక ఈ పేర్ ఇమేజ్ అనేది ఉంది. కాబట్టి దేర్ఫోర్ ఎవ్రీ element of B into A as pair image. So F is a on2. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 1 అయింది, ఆన్ 2 అయింది. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది F is, ఇక్కడ చూడండి F is a 1 and on2. So F is a
బైజెంటివ్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇది బైజెంటివ్ కూడా ప్రూవ్ అయింది అనమాట. మనకి F1 అయింది, on2 అయింది. ఇక్కడ ఏం లేదు, ఒక్కటే మీ కండిషన్ f(x1 x2) అనుకుంటా వచ్చేస్తూ అక్కడ మనకి a1 ఈక్వల్ టు a1 b1 ఈక్వల్ టు b2 అంటే ప్రతి ఒక్క అవుట్పుట్కి ఇన్పుట్కి వేరు వేరు అవుట్పుట్స్ అనేటివి రివర్స్లో రావడం జరుగుతుంది. నువ్వు a, b అప్లై చేసావు అనుకో b, a వస్తుంది. ఇప్పుడు 5, 2 అప్లై చేసావు అనుకో 2, 5 అంటే నువ్వు ఇన్పుట్ చేస్తుంది వేరు, అవుట్పుట్ ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇదే కండిషన్ అనమాట. a, b a ఇంటూ bలో ఉంటుంది. అప్పుడు రివర్స్ చేసినప్పుడు ఏముంటుంది, b ఇంటూ ఏని b, a ఉంటుంది. అంటే ప్రతిదీ నువ్వు రివర్స్ చేస్తే ఒక్కొక్క పేర్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు on2 అవుతుంది. ఇవి రెండు ప్రూవ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా అది బైజెంటివ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. ఓకే, లెట్ ఎఫ్ n to n అంటే న్యాచురల్ నెంబర్స్ నుంచి న్యాచురల్ నెంబర్స్ అంటే నువ్వు ఇన్పుట్ చేసేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, అవుట్పుట్ కూడా న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అంటే దానికి అర్థమైంది 1 2 3 4 5 6 7 ఇన్పుట్ కూడా అవే చేయాలి, ఆన్సర్లు కూడా అవే రావాలి. ఇక్కడ చూడండి, బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్, ఎక్స్ కాదు ఇక్కడ ఎన్. ఇక్కడ మనకి రెండు కండిషన్లు చెప్తున్నారు, ఒకటే ఫంక్షన్లో రెండు కండిషన్లు ఉన్నాయి. n+1/2 ఇఫ్ n ఈజ్ ఆడ్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఉండే కదా, ఆ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ మాత్రమే ఈ ఫంక్షన్లో ఒక భాగంలో మాత్రమే అప్లై చేయండి అంటున్నారు. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, 2తో డివిజిబుల్ కానీ ప్రతి నెంబర్ ఆడ్ నెంబర్. అంటే 1 3 5 7 9 తర్వాత 11 ఇవన్నీ మనకి ఏంటివి, ఆడ్ నెంబర్స్ అనమాట. ఇంకా అలా వెళ్తూనే ఉంటాయండి ఆడ్ నెంబర్స్. ఓకే, ఆ ఆడ్ నెంబర్స్ మాత్రమే ఇందులో అప్లై చేస్తే మనకి ఒక కోఆర్డినేట్ ఒకటి రావడం జరుగుతుంది. మళ్ళీ ఈవెన్, ఇక్కడ చూడండి n/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్, n అనేది ఈవెన్ అయి ఉండాలి. అంటే 2 4 6 8 10 ఇవి మాత్రమే ఇందులో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఫర్ ఆల్ n న్యాచురల్ నెంబర్స్ బిలాంగ్స్ టు n, న్యాచురల్ నెంబర్స్ ఏ ఉండాలా. ఓకే, అందుకే అక్కడ n రాసాను చూడు. స్టే వెదర్ ద ఫంక్షన్ f ఈజ్ ద బైజెంటివ్ కాదా అని కనుక్కోమంటారు. అసలు బైజెంటివ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి 1 1 కనుక్కోవాలి, on2 కనుక్కోవాలి కదా. మరి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనము ఇక్కడ రెండు భాగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు భాగాల్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో ఆడ్ నెంబర్స్ మాత్రమే అప్లై చేద్దాం. n ఈక్వల్ టు మీరు గివెన్ దా అని రాసి ఇది రాసేసి కింద n ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అని రాయండి. ఇప్పుడు మనము ఆడ్ నెంబర్ సపరేట్ చేసుకుందాం, ఈవెన్ నెంబర్ సపరేట్ చేసుకుందాం. ఇక్కడ కేస్ 1 కేస్ 2 తీసుకుందాం. ఇది కేస్ 1 ఇది కేస్ 2. ఓకే, ఇక్కడ n బదులు మనం ఏం చేయాలా, ఆడ్ నెంబర్స్ అప్లై చేయాలి. కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ అంటే ఏంది 1 3 5 ఇవి కదా. మరి ఇప్పుడు మనం దేంట్లో అప్లై చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ n+1/2లో అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 1 అప్లై చేద్దాం దీంట్లో. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1+1/2. అప్పుడు ఏమొస్తుంది, 1+1 అంటే ఎంత మనకి, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 1 అంటే 2/2 అంటే 2 క్యాన్సల్. అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అంటే 1కి ఏమొచ్చింది మనకి 2 వచ్చింది. అంటే ఇన్పుట్ 1 చేస్తే అవుట్పుట్ 2 వచ్చింది. ఓకే, ఆడ్ నెంబర్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేస్తున్నది. n ఈక్వల్ టు 3 తీసుకుందాం. ఇప్పుడు ఆ ఫంక్షన్లో అప్లై చేద్దాం. ఓకే, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3+1/2. ఓకే, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 ఒక 4 ఎంత 1 ఎంత 4 2 1 జా 2 2 జా ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2 అంటే ఇన్పుట్ మనం 3 చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు 5 తీసుకుందాం. అంటే ఇట్లా న్యాచురల్ నెంబర్ చేసుకుంటా ఆడ్ నెంబర్స్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే ఫంక్షన్లో అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ 5 బదులు 5+1/2 అంటే ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్ టు 5+1 ఎంత 6/2 2 1 జా 2 3 జా అంటే ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్ టు 3 అంటే 5 ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ ఏమో 3 వస్తుంది. ఇంకా ఇలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకి వచ్చిన ఫంక్షన్. ఓకే, మనం ఇవన్నీ 1 అనుకుందాం. అంటే 1, 2 అలాగనే 3, 2 అలాగనే 5, 3 కేస్ 1కి సంబంధించి కేస్ మనకి
కేస్ 1కి సంబంధించి ఇవన్నీ అనమాట. ఇలా చేసుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు రెండో కేసుకి వద్దాం. అంటే ఇప్పుడు రెండోది ఏముంది మనకి n/2 ఈవెన్ అంటే ఈవెన్ టర్మ్స్ అంటే ఏంది మనకి ఈ నంబర్స్ న్యాచురల్ నంబర్స్లో 2, 4, 6 అంటే 2తో డివిజిబుల్ అయ్యేటివి ఈవెన్ నంబర్స్ అనమాట. ఇగో రౌండ్ అప్ చేసినట్టు ఆడ్ నంబర్స్ అవి అప్లై చేసిన ఫంక్షన్లో ఏమొచ్చింది 1 ఇంపుట్ చేస్తే 2 వచ్చింది, 3 ఇంపుట్ చేస్తే 2 వస్తుంది, 5 ఇంపుట్ చేస్తే 3 వస్తుంది. అంటే డిఫరెంట్ ఇన్పుట్స్కి డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తుంది. ఓకే ఇది 1 1 అవుతుంది. ఓకే ఇంకా పూర్తిగా చేద్దాం. ఇంకా ఇది మన సగం ఆన్సర్లే, ఇంకా పూర్తిగా చేయాలి దీనిని. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. ఓకే కేస్ 2 ఓకే ఇప్పుడు ఇంకా మనం ఆన్సర్స్ కనుక్కుంటాం అనమాట. అసలైన ఫంక్షన్ వాల్యూస్ అనేటివి కనుక్కుంటాం. అది ఒక మనకు కండిషన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్ వాల్యూస్ అని కనుక్కున్న తర్వాత అప్పుడు 1 1 ఆన్ 2 పోదాం. ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఎంత n = 2 అనుకున్నాం కదా. ఇప్పుడు ఫంక్షన్లో అప్లై చేస్తే f(n) = n/2 కదా. ఓకే అంటే f(n) ఎంత మనకి ఇక్కడ 2 అంటే 2/2 2 క్యాన్సిల్ అయితే 1 అంటే 2 అప్లై చేస్తే నాకేమొస్తుంది 1 రావడం జరుగుతుంది. ఓకే తర్వాత n = 4 అనుకుందాం. ఈవెన్ నెంబర్స్ మాత్రమే అప్లై చేయాలి ఇక్కడ ఈ కండిషన్లో. f(n) = n/2 కదా కండిషన్. అంటే f(4/4/2) 2 1 జా 2 2 జా అంటే f అంటే 4 అప్లై చేస్తే నీకు అవుట్పుట్ 2 అనేది రావడం జరుగుతుంది. n = 6 తీసుకుందాం. ఓకే f(6) తీసుకుంటే మనము n/2 కింద అప్లై చేస్తాం. అంటే n బదులు ఎంత 6 2 1 జా 2 3 జా అంటే 6 అప్లై చేస్తే 3 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇవేమో ఆడ్ నంబర్స్ ఇవేమో ఈవెన్ నంబర్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు కేస్ 1 ఏమొచ్చింది మనకి, నేను ఇక్కడ స్థలం లేక రాయలేదు అక్కడ నుంచి రాస్తున్నాను. కేస్ 1 ఏమొచ్చింది మనకి 1, 2 అలాగనే 2, 3, 2 అలాగనే 5, 3 ఇవన్నీ ఇలా వెళ్తూనే ఉంటాయి. ఆడ్ నెంబర్స్ అప్లై చేసినప్పుడు ఇది 1 అనుకుందాం. కేస్ 2 వచ్చినవి ఏంటివి మనకి కేస్ 2కి సంబంధించి ఏమొచ్చినాయి 2, 1 అలాగనే 4, 2 అలాగనే ఇంకోటి ఏమొచ్చింది 6, 3 ఓకే ఇవి 2 అనమాట. ఫ్రమ్ 1 and 2 ఇవన్నీ ఏకం చేద్దాం. ఎందుకంటే ఇవి రెండు ఒకటే ఈ రెండు కండిషన్స్ మనకు ఒక ఫంక్షన్ అవుతున్నాయి కదా. కాబట్టి ఆ వాల్యూస్ అన్ని ఏకం చేద్దాం. అంటే 1 and 2 అంటే ఏకం చేద్దాం. అంటే ఏం రాసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ 1, 2 ఉంది. గెట్ ఎఫ్ అంటే ఫంక్షన్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఓకే 1, 2 తర్వాత ఏముంది 2, 1 తర్వాత 3, 2 తర్వాత 4, 2 అంటే ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్ సపరేట్ చేసేసాను, ఈవెన్ నెంబర్స్ సపరేట్ చేశాను. ఇప్పుడు అవన్నీ ఏకం చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫంక్షన్ వాల్యూస్ సపరేట్గా ఉండే, ఇక్కడ ఫంక్షన్ వాల్యూస్ సపరేట్ ఉండే. మనకు సపరేట్ ఫంక్షన్స్ ఇచ్చలేరు. ఆ ఒకటే ఫంక్షన్ 2 భాగాలు అవుతుంది. ఆ 2 భాగాలు ఏం చేసినాము ఒక ఫంక్షన్గా రాసుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 and 2 ఓకే ఆ రెండుని కలిపేస్తున్నాం అనమాట. తర్వాత ఏమొస్తుంది 5, 3 తర్వాత 6, 3 ఇలా చేసుకుంటూ వెళ్తే వస్తూనే ఉంటాయి మనకి. ఓకే ఇప్పుడు అసలు ఏంది క్వశ్చన్ ఏం చెప్తున్నారు మనకి బైజెంటువా కాదా అని కనుక్కోమన్నారు. అసలు బైజెంటు కావాలంటే ఏంది 1 1 on 2 అనేది చేయాలి. 1 1 చేద్దాం 1 1 ఓకే ఇక్కడ చూడండి 1 చూద్దాం స్టూడెంట్స్. సారీ ఇక్కడ 1 వస్తుంది, నేను 2 రాశాను. 1 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఓకే అంటే ఇక్కడ 1 1 రాసేది కేస్ 1 ప్రకారం. ఓకే సారీ స్టూడెంట్స్ 1 1 అంటే ఇక్కడ 1 1 అని రాయాలి. ఓకే ఇక్కడ చూడండి కేస్ 1 అప్లై చేద్దాం. ఇప్పుడు f(1) అంటే ఇక్కడ నువ్వు 1 అప్లై చేస్తే నీకు ఏమొచ్చిందండి 1 వచ్చింది కాబట్టి 1. ఓకే తర్వాత f(2) అప్లై చేద్దాం. f(2)లో చూస్తే ఇక్కడ ఏమొచ్చింది 1 ఏమొచ్చింది. ఇక్కడ చూడండి వేరు అవుట్పుట్స్ కానీ వేరు ఇన్పుట్స్ కానీ అవుట్పుట్ మాత్రం సేమ్ ఉంది. మరి ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా 1 1 అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఎందుకు ఇక్కడ చూడండి 1 అప్లై చేసినాం. ఇది x వాల్యూ ఇది y వాల్యూ, ఇది x వాల్యూ ఇది y వాల్యూ, ఇది x వాల్యూ ఇది y వాల్యూ అనమాట. మనం అప్లై చేస్తే ఇప్పుడు ఆ 2 కండిషన్లు కలిపేసినాక అంటే x బదులు 1 అప్లై చేస్తే y కూడా 1 వచ్చింది, x బదులు 2 అప్లై చేస్తే y కూడా 1 వచ్చింది. ఓకే ఇక్కడ 1కి 1 వస్తుంది, 2కు కూడా 1 వస్తుంది. అలా రెండు వేరు ఇన్పుట్స్కి వేరు అవుట్పుట్స్ రావాలి, అప్పుడు 1 1 అంటాం. కానీ ఇక్కడ ఒకటే అవుట్పుట్ వస్తుంది 1 కాబట్టి ఇది మనకి ఏమవుతుంది 1 1 కాదు.
ఇక్కడ చూడండి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1. సో ఎఫ్ ఈజ్ నాట్ 1 అంటే ఇది 1 కాదు. ఇక్కడ చూడండి 1 కాలేదు. నేను బైజెంటు కావాలంటే ఏం కావాలా, 1 ప్రూవ్ ఎస్ రావాలా, ఆన్ టు కూడా ఎస్ రావాలి. కానీ ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి ఇప్పుడు బైజెంటు కాదు, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు మనం. ఇప్పుడు 1 అయిపోయింది, ఇంకా చాలా ఇంతే. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఆన్ టు చేద్దాం. ఓకే, ఫ్రమ్ 3 నేను దీన్ని 3 అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ 3 అనుకున్నాను, అంటే మనకి 1 2 చేస్తే వచ్చినాయి 3. ఇక్కడ కూడా ఫ్రమ్ 3 ప్రకారం. ఇక్కడ ఆన్ టు కావాలంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలుసు. ఇట్లా మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆన్ టు కనుక్కోవడానికి నేను ఏది ఎక్సైజ్ 1.bలోనే సెక్షన్ 1లో మనకు రావడం జరిగింది. అక్కడ ఏంటిది కండిషను, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. ఇక్కడ కోడొమైన్ అంటే మనకి ఏం రావాలి, ఖచ్చితంగా న్యాచురల్ నంబర్స్ రావాలి. ఓకే, ఇక్కడ రేంజ్ చూస్తే మనకి ఇటు పక్క వచ్చినట్టు అంటే ఇన్పుట్ చేస్తే అవుట్పుట్స్ వచ్చినాయి చూడండి, వాటిని మనం రేంజెస్ అని మాట్లాడతాం అన్నమాట. ఓకే, రేంజ్లో ఏం రావడం జరిగింది, రేంజ్ 1,1 2,2 3,3 అంటే ఇలా 4,4 ఇలా రావడం జరుగుతుంది. ఈక్వల్ టు కోడొమైన్ న్యాచురల్ నంబర్స్, మనకి న్యాచురల్ నంబర్స్ రావాలి. అంటే ప్రతి ఒక్కదానికి మ్యాపింగ్ అవుతుందా లేదా, ఈక్వల్ వచ్చిందనుకో పర్లేదు. ఇక్కడ మనకి డబల్ వచ్చినాయి. ఏంది 1 1 2 2 3 3. దీన్ని ఒక్కసారి రాసుకుందాం. సెట్స్లో ఎప్పటికన్నా సరే మనకి డబల్ వస్తే 1 టైం రాసుకోవాలి. 1 2 3 4 ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఈక్వల్ టు తర్వాత ఇక్కడ చూడండి కోడొమైన్ న్యాచురల్ నంబర్స్, కోడొమైన్ న్యాచురల్ నంబర్స్ 1 2 3 4 అనేటివి ఏంటి, మనకి న్యాచురల్ నంబర్స్ అంటే సమానం అయ్యింది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ మనకి ఏమవుతుంది, ఆన్ టు. ఓకే, ఆన్ టు అవుతుంది. ఎందుకు అంటే ప్రతి అవుట్పుట్కి ఒక పేర్ ఇమేజ్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి న్యాచురల్ నంబర్స్ టు న్యాచురల్ నంబర్స్ రావాలి. న్యాచురల్ నంబర్స్ అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా న్యాచురల్ నంబర్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మనకి ఏంటంటే కండిషన్ ఆన్ టు అవ్వాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడికి మ్యాపింగ్ అవ్వాలి. 1కి ఇక్కడ చూడండి 1కి ఏమొస్తుంది 1. ఓకే, 1కి 1 వస్తుంది, ఒకటి మ్యాపింగ్ అవ్వాలి, ఇంకా అంతే. ఇక్కడ చూడండి 1కి ఏమొస్తుంది 2, ఇది వదిలేయండి పక్కకి. 3కి ఏమొస్తుంది 2కి ఏమొస్తుంది 3. ఓకే, చూడండి ఇట్లా ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవుతుంటుంది. ఆ 1కి వచ్చినది వదిలేసేయండి, మనకు అక్కర్లేదు. ఇక్కడ ప్రతి దానికి 1కి వస్తుంది ఆన్సర్, 2కి వస్తుంది ఆన్సర్, 3కి చూద్దాం. 3కి ఏమొస్తుంది 5. ఇలా ప్రతి ఒక్కటి వస్తుంటుంది అనమాట. 4కి ఇంకా 4కి 7 ఇలా రావడం జరుగుతుంటుంది నీకు. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక మ్యాపింగ్ అనేది జరుగుతుంటుంది. ఆన్ టూలో మనం నేర్చుకోవాల్సిందే, ఇటు పక్క ప్రతి మ్యాపింగ్ జరగాలి. ఓకే, మళ్ళీ అదే 1 2లో అయితే అదే 1 1లో అయితే ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి మ్యాపింగ్ అవ్వాలి మనకు ఖచ్చితంగా. ఓకే, అదే డిఫరెన్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి అక్కడ బైజెంటువా కాదా అని కనుక్కోమన్నారు కదా. బైజెంటు అవ్వాలంటే రూల్ ఏంటంటే మనకి ఈ రెండు ప్రూవ్ అవ్వాలి. కానీ ఈ రెండులో మనకి 1 1 నాట్ వచ్చింది కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ 1 1. సో ఎఫ్ ఈజ్ ఏ నాట్ బైజెంటు. ఓకే, ఇక్కడ ఇది నాట్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి బైజెంటు నాట్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నోడన్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉంది, అదొకటి చెప్తాను నోడన్. స్టూడెంట్స్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎక్సైజ్ 1.b అనేది అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 1.c చెప్పేసి లెసన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో అడగచ్చు, టెలిగ్రామ్లో అడగచ్చు. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు ఆర్ మైనస్ 3. అంటే ఏ అనేది వాల్యూ ఎలా ఉండాలంటే మనకి రియల్ నెంబర్స్లో నుంచి 3 ఒక్కటి తీసుకోవద్దండి అని అర్థం అనమాట. అండ్ బి ఈక్వల్ టు ఆర్ మైనస్ 1. ఓకే, డాష్ అనుకోవచ్చు మైనస్. కన్సిడర్ ద ఫంక్షన్ ఎఫ్ ఏ టు బి, ఏ నుంచి బికి ఫంక్షన్ అంటే ఇన్పుట్ అవుట్పుట్. డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 ఈజ్ 1 1 అండ్ ఆన్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి అక్కడ ఈక్వేషన్ రూపంలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 చేసుకొని కనుక్కున్నాం. గివెన్ దా మనకి ఏ నుంచి బి రియల్ నెంబర్స్ తీసుకోవాలి. కానీ ఆ రియల్ నెంబర్స్లో 3 ఒక్కటి కాదు, ఇక్కడ రియల్ నెంబర్స్లో 1 ఒక్కటి కాదు అని చెప్తున్నారు. మనకి ఆ కండిషన్స్ ఏం అక్కర్లేదు, ఊక మన కొంచెం ఇబ్బంది పెట్టడానికి అంతే. ఓకే, ఇక్కడ చూడండి టేక్ x1, x2
బిలాంగ్స్ టు సెట్ ఏలో నుంచి తీసుకున్నాం. ఇక్కడ మనకి ఫంక్షన్ వాల్యూ డెఫినేషన్ తెలుసు, f(x1) = f(x2) కదా. మనకి ఫంక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ బాగా చూడండి, x1 - 2/x1 - 3. ఎందుకు ఇది ఫంక్షన్, కానీ ఇక్కడ ఫంక్షన్ 1లో అప్లై చేస్తున్నాను నేను కాబట్టి 1 x బదులు ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ 2. ఫంక్షన్ ఏంది మనకి x2 - 2/x2 - 3. ఓకే, మనకి ఇప్పుడు ఏం రావాలా, ఇది 1 రావాలంటే x1 = x2 రావాలి. వచ్చింది అనుకో పర్లేదు, అంటే అలా వచ్చిందంటే ఏంది, వేరువేరు ఇన్పుట్స్కి వేరువేరు అవుట్పుట్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంటే దీంతో ఇంటూ చేయాలి. x1 - 2 ఇంటూ x2 - 3 ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా x1 - 3 ఇంటూ x2 - 2 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి దీంతో ఇంటూ అంటే బ్రాకెట్ పక్కన ఉండే కాబట్టి డబల్ ఇంటూ చేసేసేయాలి మనం. ఓకే, ఇంటూ చేద్దాం ఇప్పుడు. x1 × x2 ఓకే, x1 × -3 ఓకే, ఇప్పుడు -2తో మల్టిప్లికేషన్ చేద్దాం. -2 × x1 మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 3 = 6 వీడికి అయిపోయింది. ఇది ఇప్పుడు దీన్ని x1 × x2 ఆ x1తో మళ్ళీ -2x1 మళ్ళీ -3తో మల్టిప్లికేషన్ -3x2 మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 3 2 = 6. ఇక్కడ చూడండి ఏమన్నా ఈక్వల్ ఉంది కాబట్టి ఏమన్నా ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. 6 ఈక్వల్ అంటే క్యాన్సల్. x1 = x2 ఇక్కడ x1 = x2 అది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి సేమ్ క్యాన్సల్. ఇంకేమన్నా ఉండే ఇదేమో 3 3 ఉంది కానీ ఇక్కడ x1 ఇక్కడ x2 కాబట్టి లేవు, కాబట్టి రాసుకుందాం ఇక్కడ ఏది -3x1 - 2x1 ఈక్వల్ టు -2x1 - 3x2. ఓకే, నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్, ఇక్కడ ఇందాక నేను తప్పు రాశాను. ఇక్కడ చూడండి -2x2 ఇక్కడ 2 ఇందాక 1 రాశాను, ఇప్పుడు 2 రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే x1లను పక్కకి x2లను పక్కకి తెచ్చుకుందాం. x1లో ఏముండాయి -3x1 ఇక్కడ ప్లస్ 2x1 కదా ఈక్వల్ టు ఇక్కడ -x2 అవతలకు పంపిద్దాం. -3x2 దీని మైనస్ అవతలకు పోతే ప్లస్ 2x2 కదా. ఇక్కడ మనకి x1 కామన్ తీద్దాం. x1 కామన్ తీస్తే ఏం మిగులుతాయి -3 + 2 మిగులుతుంది. ఇక్కడ x2 కామన్ తీస్తే -3 + 2 కామన్ మిగులుతుంది కదా. x1 = ఇక్కడ బిగ్ సింబల్ ఎంత మనకి -3లో కల్లా 1 పోతే 1 కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ కూడా x2 ఇక్కడ కూడా ఏమొస్తుంది -5 అనేది -5 కదా -1 రావడం జరుగుతుంది. ఎందుకో ఇది బిగ్ సింబల్ -3లో కల్లా 2 పోతే 1. ఓకే, ఇక్కడ -1 సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇప్పుడు x1 = x2 ఈ కండిషన్ అంటే ఏంటండి మనకి, అంటే వేరువేరు ఇన్పుట్స్కి వేరువేరు అవుట్పుట్స్ ఉన్నాయని కండిషన్ అనమాట. అంటే ఈ ఫంక్షన్కి నువ్వు వేరేది అప్లై చేస్తే నీకు వేరేది కూడా ఆన్సర్ వస్తుంది అనమాట. దేర్ ఫోర్ f ఈజ్ 1 ఓకే, ఇది 1 అయిపోయింది ఇంకా మనకి. ఇప్పుడు ఆన్ టు అనేది కావాలి. ఓకే, ఆన్ టు చూద్దాం. ఆన్ టు కండిషన్ ఏంది మనకి f(x) = y. ఫస్ట్ నువ్వు x వాల్యూ కనుక్కొని తర్వాత ఆ ఫంక్షన్లో కానీ అప్లై చేస్తే మళ్ళీ నీకు y వచ్చింది అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఆన్ టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఒకసారి చేసాం ఇందాక ఇదే ఎక్సర్సైజ్లో. ఓకే, ఇప్పుడు చూద్దాం. f(x) = x - 2/x - 3. ఓకే, ఇక్కడ చూడండి మనం f(x) అంటే ఏంది మనకి y కదా, అంటే రివర్స్ అనమాట. అంటే ఇప్పుడు 1 అప్లై చేస్తే 2 వస్తుందని మనకు తెలుసు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే 2 అప్లై చేస్తే కూడా ఏం రావాలా 1 రావాలి. అదే మనకి ఆన్ టు అనమాట. అంటే ఇక్కడ నుంచి మ్యాపింగ్ జరగాలి కాబట్టి దాన్ని మనము ఆన్ టు అని మాట్లాడతాం. f(x) అంటే y రివర్స్ చేస్తాం. ఫస్ట్ మనం x వాల్యూ కనుక్కుంటాం, ఆ x వాల్యూ తీసుకొని మళ్ళీ ఈ ఫంక్షన్లో అప్లై చేస్తే y వచ్చింది అనుకో, ఖచ్చితంగా అది ఆన్ టు అవుతుంది. గుర్తుపెట్టుకో ఎప్పటికన్నా -2/x - 3. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే y × x - 3 ఇంకా ఇది ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది x - 2. చూడండి yతో మల్టిప్లికేషన్ చేద్దాం. y × x yx మైనస్ y × 3y ఓకే xy రాసుకుందాం. xy ఈక్వల్ టు x - 2. ఇప్పుడు ఏం చేద్దామంటే xలు అన్నీ అవతలకి మిగతావన్నీ అవతలకి తెచ్చుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి x అవతలకి పంపిస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ y - 3y
ఇక్కడ -3y కదా, -3y, ఇది -2 యువతలకు వస్తే +2 ఈక్వల్ టు x1 పక్కకి తెచ్చుకుంటారు అనమాట. ఇక్కడ యువతలు x ఉంటుంది, ఇక్కడ +xy అవతలకు పోతే -xy. ఓకే, ఇక్కడ నేను x కామన్ తీస్తాను, -3y + 2 ఈక్వల్ టు ఇక్కడ x కామన్ తీస్తే ఏముంటుంది 1 - y అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ x కామన్ తీసాను, x కామన్ తీస్తే y బయటకు పోతే 1 ఉంటుంది, -x బయటకు పోతే y ఉంటుంది. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి, ఇదంతా ఇంటూ యువతలకు పోతే డివైడెడ్ బై, కాబట్టి ఏమొస్తుంది x ఈక్వల్ టు -3y + 2 బై ఏమొస్తుంది 1 - y. ఇప్పుడు x ఈక్వల్ టు దీన్ని యువతలకి రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 2 + 2 - 3y, ఏం లేదు దాన్ని అక్కడికి యువతలకి రాసుకుందాం. ఇప్పుడు మనం అక్కడ దాంట్లోనే a + b చేసినా b + c చేసినా మొత్తం ఒకటే వస్తుంది, కాబట్టి మనం ఏం చేస్తాం ప్లస్ అనేది చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కింద మైనస్ లేదు క్యాన్సిల్ చేయడానికి మనకి, కాబట్టి 1 - y. ఓకే, ఇది మనకి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని మనం ఈ ఫంక్షన్లో అప్లై చేస్తే y వచ్చింది అనుకో, అప్పుడు ప్రతి అవుట్పుట్కి ఒక పేరు ఇమేజ్ అంటే ఒక మ్యాపింగ్ అనేది జరుగుతుంది అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా మనం ఫంక్షన్లో అప్లై చేద్దాం. x ఈక్వల్ టు -3y / 1 - y ఇన్ f ఆఫ్ x ఈక్వల్ టు x - 2 / x - 3. ఓకే, ఇప్పుడు అప్లై చేసేద్దాం. ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ చూడండి f ఆఫ్ ఏమవుతుంది మనకి ఫంక్షన్, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది 2 - 3y / 1 - y ఈక్వల్ టు ఇందులో మనం అప్లై చేయాలి x - 2 / x - 3లో అప్లై చేద్దాం. x బదులు ఈ వాల్యూ మొత్తం రాయాలి. ఇప్పుడు మనం x బదులు ఎంత 2 - 3y / 1 - y. చూడండి x - 2 / x - 3, x ఎంత 2 - 3y / 1 - y -3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 - y, 1తో ఇంటూ చేస్తే 2 - 3y మైనస్ ఇది ఇక్కడ చూడండి ఇంటూ చేద్దాం 2తో 2 × 1 - y. ఓకే, బై ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఇక్కడ కూడా ఎల్సిఎం 1 - y. ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 × 2 - 3y మైనస్ 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3 × 1 - y. ఓకే, ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. 2 - 3y మైనస్ 2తో మల్టిప్లికేషన్ చేయండి, -2 +2y బై ఇక్కడ కూడా 2 - 3y -3 మల్టిప్లికేషన్ చేస్తున్నాను, +3y. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నా సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ +2 -2 ఉంది కాబట్టి క్యాన్సిల్, ఇక్కడ +3y -3y సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్. ఓకే, ఇంకా ఏం మిగిలింది -3y +2y బై యువతల ఏం మిగిలింది మనకి ఇక్కడ చూడండి 2లో కల్లా 3 పోతే ఏం మిగిలిన ఇక్కడ 2 - 3. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఎంత మనకి -3yలో కల్లా 2y పోతే y బై 2లో కల్లా 3 పోతే -1 మైనస్ క్యాన్సల్, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది y. చూడండి ఇక్కడ మనకి f ఆఫ్ x బదులు y వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది f ఈజ్ ఏంది ఆన్ టు. ఇంత స్టూడెంట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ మీరు ఒక్కసారి మళ్ళీ ఇది వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏం లేదు, మనం x వాల్యూ కనుక్కొని మళ్ళీ అదే ఫంక్షన్లో అప్లై చేస్తే y వచ్చింది అనుకో, అంటే రివర్స్లో చెక్ చేస్తున్నాం అనమాట. ఇటు నుంచి వెళ్తే బదులు మనం ఇటు నుంచి వస్తున్నాం అనమాట. ఓకే, మనం ప్రతి ఒక్క వాల్యూని అప్లై చేసి ఇక్కడ అటు వస్తుంది ఇటు వస్తుందని చెప్పలేం కదా, కాబట్టి అందుకోసం ఇలా చేస్తాం. ఓకే, మనం ఇలా చేస్తే ఇక్కడ చూడండి f ఆఫ్ x ఈక్వల్ టు y వచ్చింది. ఓకే, ఈ కండిషన్ ప్రకారం, కాబట్టి ఆన్ టు అయింది. ఇది మనకి కూడా f ఆఫ్ x1 ఈక్వల్ టు x2 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఫంక్షన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.